తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లలో కూటమి ప్రభుత్వం మరోసారి విఫలమైంది. భక్తులకు తగిన వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం అలసత్వం వహించింది. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్వకుండా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఏర్పాట్లను హోంమంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షించిన భక్తులకు తిప్పలు తప్పట్లేదు. టికెట్లు కేటాయింపు దగ్గర నుంచి స్వామివారి దర్శనం అయ్యే వరకు అవస్థలు పడుతూనే ఉన్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనాన్ని చూసి తరించేందుకు 2 లక్షల మంది భక్తులు వస్తారని అందరూ భావించారు. ఏర్పాట్లను గత 10 రోజుల నుంచి అధికారులు హోంమంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈసారి జరిగే చందనోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించారు. వారి మాటలన్నీ కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్పితే వారు భక్తులకు చేసిందేమీ లేదు. టికెట్లు అమ్మకం దగ్గర నుంచి మొదలు పెడితే స్వామివారి దర్శనం అయ్యే వరకు భక్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు సరైన రవాణా సౌకర్యాలను కల్పించలేకపోయారు. బస్సులు దొరకవు అనే భయంతో కిక్కిరిసిపోయేలా బస్సులెక్కి ప్రయాణం చేశారు. తగినన్ని బస్సులు వేయలేకపోవడంతో వేలాడుతూ కొండపైకి వెళ్లారు భక్తులు. అందులోనూ విపరీతమైన ఎండ, ఉక్కపోత. ఆ ఎండలోనూ బస్సుల కోసం భక్తులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కొండపై విపరీతమైన ట్రాఫిక్ జామ్తో ఘాట్ రోడ్లో బస్సులు నిలిచిపోయాయి. కింద నుంచి బస్సులు పైకి వెళ్లడానికి, కొండపై నుంచి బస్సులు కిందకు రావడానికి చాలా సమయం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి తమను తీసుకువచ్చి కొండ కింద వదిలేశారు తప్పితే తమకు తగినన్ని బస్సులు ఏర్పాటు చేయటంలో విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. పద్ధతి లేదు, లైన్ లేదు, పాడలేదు, జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఈ తోసుకొని ఎక్కుతున్నారు జనాలు. ఏ బస్సు ఎక్కడ ఏ డిపో నుంచి బస్సు ఆ డిపో నుంచి పైకి వెళ్తే అది బాగా ఉన్ను. ఇలాగే ఇక్కడ దించేసి ఇక్కడ మళ్ళీ బస్సు ఎక్కించడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2-3 గంటల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ. బస్సులు దొరకకపోవడంతో చాలా మంది భక్తులు నడక మార్గంలో ఎండలోనే కొండపైకి చేరుకున్నారు. మెట్ల మార్గంలో కనీసం షామియానాలు కూడా ఏర్పాటు చేయలేకపోయారు అధికారులు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎండను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. భక్తులకు క్యూలైన్లో మంచినీరు, మజ్జిగ సరఫరా చేయటంలో కూడా నిర్లక్ష్యం కనిపించింది. 2 లక్షల మంది భక్తులు వస్తున్నారని ముందుగా తెలిసినప్పటికీ వారికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. గత ఏడాది కూడా భక్తులకు తగిన ఏర్పాట్లు చేయటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నాసిరక గోడ నిర్మాణం కూలి 7 మంది భక్తులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఈ ఏడాది కూడా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో చేతులెత్తేసింది కూటమి సర్కార్. ముందుగానే 2 లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉన్నప్పటికీ కూడా ఇటు రాజకీయ నాయకులు, అటు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయకపోవడం వల్ల భక్తులకు ఇక్కట్లు తప్పలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వామివారి నిజస్వరూపాన్ని చూసి తరిద్దామని వచ్చిన భక్తులకు ఈ ఏడాది కూడా ఏర్పాట్ల విషయంలో తీవ్ర నిరాశే మిగిలింది.